నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఎమ్మెల్సీ కవితను కలిసిన కేటీఆర్, హరీష్ రావు. గత 5 నెలలుగా తిహార్ జైల్లో ఉన్న కవిత. నాగార్జున సాగర్ జలాశయానికి కొనసాగుతున్న వరద. ప్రాజెక్టు నుంచి 20 గేట్లు ఎత్తి నీటి విడుదల. బంగ్లాదేశ్ పరిస్థితులపై అఖిలపక్ష సమావేశం. రాజకీయ పరిణామాలపై చర్చించిన నేతలు. సైబర్ ట్రక్ను ట్రంప్కు బహుకరించిన టెస్లా. సంతోషం వ్యక్తం చేసిన అమెరికా మాజీ అధ్యక్షుడు. రాష్ట్రంలో కురిసిన వానలు ఎగువన కర్ణాటక, మహారాష్ట్రలో భారీ వర్షాలకు వరద భారీగా రావడంతో కృష్ణమ్మ పరవలు తొక్కింది. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు నిండకుండగా మారాయి. సాగర్, పులిచింతల ప్రాజెక్టులను దాటి కృష్ణా జలాలు ప్రకాశం బ్యారేజ్లోకి పరుగులు పెట్టాయి. నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఇన్ఫ్లో 3.80 లక్షల క్యూసెక్కులుగా నమోదైంది. అవుట్ఫ్లో 3 లక్షల క్యూసెక్కులుగా ఉంది. కృష్ణమ్మ పరవలను తిలకించేందుకు సాగర్కు పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తున్నారు. సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేస్తున్నారు. రాష్ట్రంలో కురిసిన వానలు ఎగువన కర్ణాటక, మహారాష్ట్రలో భారీ వర్షాలకు వరద భారీగా రావడంతో కృష్ణమ్మ పరవలు తొక్కింది. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. సాగర్, పులిచింతల ప్రాజెక్టులను దాటి కృష్ణా జలాలు ప్రకాశం బ్యారేజ్లోకి పరుగులు పెట్టాయి. నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఇన్ఫ్లో 3.80 లక్షల క్యూసెక్కులుగా నమోదైంది. అవుట్ఫ్లో 3 లక్షల క్యూసెక్కులుగా ఉంది. కృష్ణమ్మ పరవలు తిలకించేందుకు సాగర్కు పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తున్నారు. సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేస్తున్నారు. దీనిపై మా ప్రతినిధి సైదుల్ మరింత సమాచారం అందిస్తారు. సైదుల్, చెప్పండి. రైట్ శ్రీలత, ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అయితే శ్రీశైలం, ఆల్మట్టి, నారాయణపురం, జూరాల ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నిండడంతో నాగార్జున సాగర్ వైపు కృష్ణమ్మ పరుగులు పెడుతుందని చెప్పుకోవచ్చు. దాంతో నాగార్జున సాగర్ పూర్తి స్థాయిలో నిండుకుండగా మారడంతో నిన్న ఏదైతే సోమవారం రోజు నుండి అధికారులు గేట్లు రిలీజ్ చేయడం కూడా జరిగింది. ఇప్పటికీ 20 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదైతే సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం ఏదైతే ఉందో 590 అడుగులకు గాను ప్రస్తుత నీటి మట్టం స్థాయి అయితే 585 క్యూసెక్ల నీటిని అడుగుల సామర్థ్యంతో నిండుకుండను కల్పిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సాగర్ ప్రస్తుతం అప్డేట్ చూసుకున్నట్లయితే సాగర్ కు 3,529 క్యూసెక్ల ఇన్ఫ్లో వచ్చి చేరుతుంది. దాంతో 20 క్రస్ట్ గేట్ల ద్వారా 3,29 క్యూసెక్ల నీటిని అయితే దిగువకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే కృష్ణా పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అయితే దిగువ ఉన్నటువంటి పరివాహక ప్రాంతాలకు దానికి సంబంధించినటువంటి అధికారులని, అక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ను, ఎస్పీలను
అందరిని కూడా అలర్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా మత్స్యశాఖ ఎవరైతే జాలర్లు ఉన్నారో జాలర్లకి ప్రజలకు అందరి కూడా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే నాగార్జున సాగర్ ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి క్రస్ట్ గేట్లు పూర్తిగా దాదాపుగా 20 గేట్లు ఓపెన్ చేయడంతో ఇప్పటికే పర్యాటకుల సందడి అయితే ఏదైతే సాగర్ సుందర దృశ్యాలను చూసేందుకైతే పర్యాటకుల సందడి అయితే నెలకొంటుందని కూడా చెప్పవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సైదుల్. ఓ ఆన్లైన్ ఇంటర్వ్యూ బంగ్లాదేశ్లో నెలకొన్న రాజకీయ అస్థిర పరిస్థితులను కేంద్రం నిశితంగా గమనిస్తోంది. ఈ క్రమంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. అక్కడి పరిణామాల గురించి విదేశాంగ మంత్రి జైశంకర్ పార్టీల నేతలకు వివరించారు. భారతీయుల్ని తరలించేంత ప్రమాదకరంగా అక్కడ పరిస్థితులు లేవని వెల్లడించారు. కానీ అక్కడి పరిస్థితుల్ని అత్యంత అప్రమత్తతతో గమనిస్తున్నారని చెప్పారు. బంగ్లాదేశ్లో 12 నుంచి 13,000 మంది భారతీయులున్నారని పేర్కొన్నారు. పొరుగు దేశంలో ఉన్న మన ప్రజలు భద్రతా విషయమై అక్కడ ఆర్మీతో టచ్లో ఉన్నట్లు తెలిపారు. అలాగే ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనాతో భారత ప్రభుత్వం మాట్లాడిందని అన్నారు. మానవత్వ చర్యలో భాగంగానే ఆమెకు భారత్లో ఆశ్రయం ఇచ్చామని చెప్పారు. భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవడానికి ఆమెకు కొంత సమయం కావాలని భావిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. షేక్ హసీనాను గద్దె దింపడం వెనుక విదేశీ కుట్ర ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. దీనిపై ఇప్పుడే ఒక అంచనాకు రావడం తొందరపాటు అవుతుందని మంత్రి బదులిచ్చారు. అయితే పాకిస్తాన్ దౌత్యవేత్త ఒకరు ఆందోళనకు మద్దతుగా తన ప్రొఫైల్ పిక్ ను మార్చుకున్నారని సమాచారం ఇచ్చారు. ఇదిలా ఉంటే హసీనా తన పదవికి రాజీనామా చేసి దేశం వదిలి వెళ్లడం వెనుక అమెరికా హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు ఆమె కొన్ని నెలల క్రితం నర్భగర్భంలో సంకేతాలిచ్చారనే ప్రచారం జరుగుతుంది. ఆమె ప్రభుత్వానికి అమెరికాతో సత్సంబంధాలు లేకపోవడాన్ని దీనికి ప్రధాన కారణమని భావిస్తున్నారు. ఢిల్లీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి గంగుల తీహార్ జైల్లో కవితతో ములాఖాత్ అయ్యారు. లిక్కర్ కేసులో 5 నెలలుగా తీహార్ జైల్లో ఉన్న కవితను వారు కలిసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని, కుటుంబంతో పాటు పార్టీ కూడా అండగా ఉంటుందని కేటీఆర్ సోదరి కవితకు భరోసా ఇచ్చారు. విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికపై టీడీపీ ఫోకస్ పెట్టింది. వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణను ఓడించేందుకు వ్యూహాలు రచిస్తుంది. పల్లా శ్రీనివాస్ ఇంట్లో టీడీపీ సీనియర్లు సమావేశమయ్యారు. అయ్యన్న పాత్రుడు, సీఎం రమేష్ తో పాటు ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మరోవైపు ఈ సమావేశానికి ఏజెన్సీకి చెందిన 60 మంది వైసీపీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు హాజరయ్యారు. వారిని అమరావతిలోని క్యాంపునకు తరలించనుంది టీడీపీ. 25 రోజుల పాటు క్యాంపును కొనసాగించనుంది. ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పీలా గోవింద్ పేరు దాదాపు ఖరారైంది. అర్థకంగాను గోవింద్ సరైన అభ్యర్థి కావడంతో ఆయనకు అవకాశం ఇవ్వాలని టీడీపీ అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తుంది. కాగా అసెంబ్లీ ఎన్నికలో అనకాపల్లి టికెట్ జనసేనకు కేటాయించడంతో గోవింద్కు అవకాశం దక్కలేదు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొత్సాను ఎలాగైనా ఓడించాలనే టీడీపీ లక్ష్యంగా పెట్టుకుంది. విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని టీడీపీ నిర్ణయించింది. ఈ మేరకు అభ్యర్థి ఎంపికపై నేతలు కసరత్తు ప్రారంభించారు.
అనకాపల్లిలో సీఎం రమేష్ ఇంట్లో గ్రామీణ ప్రాంత నేతలంతా సమావేశమయ్యారు. విశాఖ పార్లమెంట్ అధ్యక్షుడు గండి బాబ్జీ, అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీల గోవింద్ టీడీపీ అభ్యర్థి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. మాడుగుల నుంచి టీడీపీ ఇన్ఛార్జ్ విజయ్ కుమార్ తనకు అవకాశం ఇవ్వాలని కోరినా గండి బాబ్జీ, పీల గోవింద్ ఎంపికపై ఉత్కంఠ నెలకొంది. విశాఖ కంచరపాలెంకు చెందిన చంద్రకాంత్ అనే యువకుడు కొద్ది రోజుల క్రితం అదృశ్యమయ్యాడు. దీంతో యువకుడి తండ్రి కోటేశ్వరరావు విశాఖ అరకు డుంబ్రిగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విచారణ చేపట్టిన పోలీసులకు బొందగూడ గ్రామ సమీపంలోని చెరువులో యువకుడు చంద్రకాంత్ అరకు శవమై తేలినట్లు సమాచారం అందింది. దీంతో సిఐసిహెచ్ రుద్రశేఖర్ ఆధ్వర్యంలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీశారు. యువకుడి మృతికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. చెరువులో లభ్యమైన మృతదేహం చంద్రకాంత్గా యువకుడి తండ్రి కోటేశ్వరరావు గుర్తించారు. చిన్నోడా ఇది మా చెల్లి కొడుకు అండి, ఇంకో చెల్లి కొడుకు మా మనవడు. చింటూ చింటూ చింటేనా? చింటూ కాదు, చంద్రకాంత్. చంద్రకాంత్ కోటేశ్వరరావు. ఇంటి పేరు బంగారి. బంగారు. ఎవరి మీద అనుమానాలు ఉన్నాయమ్మా? ఉన్నాను సార్. కుర్రోడి పేరు బావమ్మా. కోటి. ఇది చిన్నోడా? ఇది మా చెల్లి కొడుకు అండి, ఇంకో చెల్లి కొడుకు మా మనవడు. చింటూ చింటూ చింటేనా? చింటూ కాదు, చంద్రకాంత్. చంద్రకాంత్ కోటేశ్వరరావు. ఇంటి పేరు బంగారి. బంగారు. ఎవరి మీద అనుమానాలు ఉన్నాయమ్మా? ఉన్నాను సార్. కుర్రోడి పేరు బావమ్మా. కోటి. ఇది చిన్నోడా? ఇది మా చెల్లి కొడుకు అండి, ఇంకో చెల్లి కొడుకు మా మనవడు. చింటూ చింటూ చింటేనా? చింటూ కాదు, చంద్రకాంత్. చంద్రకాంత్ కోటేశ్వరరావు. ఇంటి పేరు బంగారి. బంగారు. ఎవరి మీద అనుమానాలు ఉన్నాయమ్మా? ఉన్నాను సార్. కుర్రోడి పేరు బావమ్మా. కోటి. ఇది చిన్నోడా? ఇది మా చెల్లి కొడుకు అండి, ఇంకో చెల్లి కొడుకు మా మనవడు. చింటూ చింటూ చింటేనా? చింటూ కాదు, చంద్రకాంత్. చంద్రకాంత్ కోటేశ్వరరావు. ఇంటి పేరు బంగారి. బంగారు. ఎవరి మీద అనుమానాలు ఉన్నాయమ్మా? ఉన్నాను సార్. కుర్రోడి పేరు బావమ్మా. కోటి. ఇది చిన్నోడా? ఇది మా చెల్లి. ఏలూరు జిల్లా కొట్టాడలో మైక్రో వాటర్ ఫిల్టర్ను ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ప్రారంభించారు. జలజీవన్ మిషన్ పథకం ద్వారా 36 లక్షల కేంద్ర ప్రభుత్వం నిధులతో దీన్ని ఏర్పాటు చేశారు. అనంతరం మండవల్లి, కొల్లేరు లంక గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కమ్మిలి విఠలరావు పాల్గొన్నారు.
తప్పిపోయిన 2 సంవత్సరాల బాలుని 1 గంట వ్యవధిలోనే పట్టుకుని తల్లికి అప్పజెప్పిన ఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. చంద్రాయనగుట్ట ఇస్మాయిల్ నగర్ కు చెందిన ఎండి మరియంబి సోమవారం సాయంత్రం 5 గంటలకు తమ కుమారుడు ఎండి అన్వాస్ రామంతపూర్ కేసీఆర్ నగర్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గర తప్పిపోయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన సిఐ పెట్రోలింగ్ సిబ్బందిని అలర్ట్ చేసి స్థానికుల సహకారంతో 1 గంట వ్యవధిలోనే 2 సంవత్సరాల బాలుని పట్టుకుని సిఐ ఎలక్షన్ రెడ్డి పోలీస్ సిబ్బంది బాలుడి తల్లికి అప్పజెప్పారు. ఉన్నతాధికారులు సిఐ ఎలక్షన్ రెడ్డిని పోలీస్ సిబ్బందిని అభినందించారు. मरियम भी मेरा नाम हो गए, फिर जाके ऊपर पीएस में कंप्लेंट की, उसके बाद में मिल गया बच्चा। मिल गया बच्चा उसके 2-3 घंटे में मिल गया बच्चा। कंप्लेंट इतने घंटे के कंप्लेंट देने के बाद हाँ 1 आवर में मिल गया बच्चा। సాయంత్రం 5 గంటలకు మరియం బి అనే మహిళ మన ఉప్పల్ పోలీస్ స్టేషన్కి వచ్చి మన 2 సంవత్సరాల కొడుకు అన్వాస్ ఖాన్ అనే అతను మిస్ అయ్యింది అని చెప్పేసి మధ్యాహ్నం 12 గంటల నుంచి మిస్ అయ్యిందని మనకు సాయంత్రం 5 గంటలకు పోలీస్ స్టేషన్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. మనం వెంటనే ఎస్ఐ గారు మొబైల్స్ వెంటనే సర్చింగ్ ప్రాసెస్లో భాగంగా ఏరియాలో అన్ని చోట్ల కూడా మెసేజ్ ఫ్లాష్ చేయడం జరిగింది. మనకి కమ్యూనిటీ పోలీస్లో భాగంగా మనకు లోకల్ ప్రవీణ్ రెడ్డి అనే వ్యక్తి మనకు ఆ బాబు యొక్క ఫోటో చూసి గుర్తుపట్టి మనకు సమాచారం ఇవ్వడం జరిగింది. వెంటనే ఇక్కడ బాలాజీ కాలనీ రామంతపూర్ వచ్చి ఆ బాలుని మనం ట్రేస్ చేసి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించడం. मरियम भी मेरा नाम। इधर हमारे लोग आए बोले तो मिलने आई थी मैं। इधर चाय पीने के रुके तो उनके पप्पा के पीछे गए समझे। इधर से हम मिस हो गए, फिर जाके ऊपर पीएस में कंप्लेंट की, उसके बाद में मिल गया बच्चा। मिल गया बच्चा उसके कितने देर में मिल गया? 2-3 घंटे में मिल गया बच्चा। कंप्लेंट इतने घंटे के कंप्लेंट देने के बाद हाँ 1 आवर में मिल गया बच्चा। సాయంత్రం 5 గంటలకు మరియం బి అనే మహిళ మన ఉప్పల్ పోలీస్ స్టేషన్కి వచ్చి మన 2 సంవత్సరాల కొడుకు అన్వాస్ ఖాన్ అనే అతను మిస్ అయ్యింది అని చెప్పేసి మధ్యాహ్నం 12 గంటల నుంచి మిస్ అయ్యిందని మనకు సాయంత్రం 5 గంటలకు పోలీస్ స్టేషన్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. మనం వెంటనే ఎస్ఐ గారు మొబైల్స్ వెంటనే సర్చింగ్ ప్రాసెస్లో భాగంగా విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికపై టీడీపీ ఫోకస్ పెట్టింది. వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణను ఓడించేందుకు వ్యూహాలు రచిస్తుంది. పల్లా శ్రీనివాస్ ఇంట్లో టీడీపీ సీనియర్లు సమావేశమయ్యారు. అయ్యన్న పాత్రుడు, సీఎం రమేష్తో పాటు ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మరోవైపు ఈ సమావేశానికి ఏజెన్సీకి చెందిన 60 మంది వైసీపీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు హాజరయ్యారు. వారిని అమరావతిలోని క్యాంపునకు తరలించనుంది టీడీపీ. 25 రోజుల పాటు క్యాంపును కొనసాగించనుంది. ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పీలా గోవింద్ పేరు దాదాపు ఖరారైంది. ఆర్థికంగానూ గోవింద్ సరైన అభ్యర్థి కావడంతో ఆయనకు అవకాశం ఇవ్వాలని టీడీపీ అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తుంది. కాగా అసెంబ్లీ ఎన్నికల్లో అనకాపల్లి టికెట్ జనసేనకు కేటాయించడంతో గోవింద్కు అవకాశం దక్కలేదు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొత్సను ఎలాగైనా ఓడించాలనేది టీడీపీ లక్ష్యంగా పెట్టుకుంది. సైలెంట్ అని కొంచెం అనే సైలెంట్ అని
ధన్యవాదాలు.